నమస్కారం. ఈటీవీ లైవ్ సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. మెన్సెస్ రావడం, బహిష్టు అవ్వడం, బయట ఉండడం, ఋతుస్రావం, పీరియడ్స్, ఇలా పేరు ఏదైనా మహిళలకు జరిగే అతి సర్వసాధారణ ప్రక్రియ ఇది. ఈ టైంలో అమ్మాయిలకి రకరకాల అనుమానాలు వస్తుంటాయి. కొన్ని పెద్దవాళ్ళు పెట్టే కండిషన్స్ వీటికి కారణమైతే స్వతహాగా మెదడుని తొలిచే అనుమానాలు మరికొన్ని. పీరియడ్స్లో రిలీజ్ అయ్యే బ్లడ్ మంచిది కాదని, అందుకే వారిని విడిగా ఉంచాలని చాలామంది ఇప్పటికీ అనుకుంటారు. మరి వీటిలో నిజాలేంటి? నిజంగానే పీరియడ్స్ వచ్చిన స్త్రీలు ఎలాంటి పనులు చేయడానికి పనికిరారా? చేస్తే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలన్నీ ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మెన్సెస్లో ఉన్న స్త్రీలు ఊరగాయ జాడీల్లో చేయి పెడితే అవన్నీ పాడైపోతాయి అంటారు. ఎందుకని? అది కేవలం మూఢనమ్మకమేనండి. అంటే మనకి రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ఆచారాల్లో ఏంటంటే ఏదైనా ఊరగాయ పచ్చళ్ళు పెట్టాలన్నా, లేకపోతే ఒక ఊరగాయ జాడీ ఉంటుంది కదా, ఆ జాడీలో ఊరగాయ పచ్చడి ఉంటుంది కదా, అది తీయాలంటే మడిచీర కట్టుకుని దాంట్లో తీయాలి. ఆ మడిచీర కట్టుకుని తీయకుండా మామూలుగా తీసేసినట్లయితే ఊరగాయ పచ్చడి అంతా పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది, అన్నది ఒక రకమైన భావం మనకి చాలా కాంతి వస్తుంది. అంటే ఒక సాంప్రదాయం, ఒక ఆచారంగా కాదు. ఎంతమంది ఈ మడి కట్టుకుని ఊరగాయ జాడీ నుంచి తీయడం అంటూ ఉండదు. అయినా వాళ్ళందరూ ఊరగాయలు తింటలేదా? వాళ్ళందరూ చక్కగా ఉండలేదా? బాగానే ఉంటుంది. కానీ కొన్ని ఇళ్లలో, కొన్ని కుటుంబాల్లో ఆ రకమైన సాంప్రదాయం పాటిస్తారు. వాళ్ళేంటే రోజువారీ చేసే వంటకు కూడా మడిచీర కట్టుకుని దాంతో వంట చేస్తారు. మడిచీర లేకుండా వంట చేస్తే ఆ వంట సరిగా ఉండదు అని. ఆరగానే కూరగాయ పచ్చళ్ళు కూడా సరిగ్గా ఉండకుండా చేస్తే అందులో మెన్సెస్ ఉన్న వాళ్ళు దాన్ని ముట్టుకుంటే అదంతా పాడైపోతూ ఉంటారు. అంటే మెన్సెస్లో ఉన్న స్త్రీ ఒక రకమైన అశుభ్రమైన స్త్రీ అని, అశుభ్రమైన స్త్రీ ఆ ఊరగాయ పచ్చళ్ళు ముట్టుకున్నట్లయితే, చేయి పెట్టినట్లయితే ఆ ఊరగాయ పచ్చళ్ళ పాడైపోతుందని ఒక రకమైన ఆలోచన, అది ఒక రకమైన అభిప్రాయం. కానీ అది మాత్రం నిజం కాదు. దాంట్లో ఎటువంటి సైంటిఫిక్ ఎఫెక్ట్ లేదు. ఒకవేళ మెన్సెస్లో స్త్రీ ఉన్నప్పటికీ ఆమె శరీరంలో ఏ రకమైన విష ప్రభావం ఉండదు, ఏ రకమైన చెడు ప్రభావం ఉండదు. ఆవిడ తాకిన దాన్ని ఏమీ అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్. మరి మెన్సెస్లో ఉన్న స్త్రీ మామూలుగా రోజువారీ స్నానం చేయొచ్చు, శుభ్రంగా ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఊరగాయ పచ్చళ్ళు ముట్టుకోవచ్చు, ఊరగాయ జాడీలో చేతులు పెట్టచ్చు, ఏమవుదు. కానీ కొన్ని కుటుంబాల్లో ఆ రకమైన ఆచారం సాంప్రదాయం వస్తుంది. అంతేగా ఊరగాయ పచ్చళ్ళు చెడిపోవండి. అంచేత అది కేవలం ఒక ఆచారం అంతే తప్ప ఇంకేమీ దాంట్లో నిజం లేదు. డాక్టర్ గారు, మెన్సెస్లో ఉన్న స్త్రీలు ఆ 3 రోజులు ఎవరిని తాకరాదని, తాకినచో వాళ్ళు మైలు పడతారంటారు. అదేంటి? ఈ మైల్ అనేది కేవలం అది కూడా మూఢనమ్మకమేనండి. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఆ మెన్సెస్ ఇచ్చిన 3 రోజులు మైల్ అంటారు. మైలని వాళ్ళు కొంతమంది ఇంటి బయట అరుగు మీద కూర్చోబెడతారు. అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళు ఎవ్వరు తాగరు. తాగిన వాళ్ళు మైలు పడిపోతారని. అందుకని ఎంత విచిత్రమైన ఇదంటే ఆచారం అంటే, వాళ్ళు భోజనం పెట్టాలనుకోండి, కంచంలో అన్నం పెట్టి వేసి ఒక కరపలతో అలా తోస్తారు అడుగుకి. ఎవ్వరు ఆ 3 రోజులు ఏం ముట్టుకోవడానికి వీల్లేదండి. ఏది తాకరాదని. ఒకవేళ ఎవరైనా వెళ్ళి ముట్టుకున్నారనుకోండి, ఇంకో మైలు పడిపోయినట్లే. అంటే వాళ్ళు కూడా అశుభ్రమే. అంటే మెన్సెస్ అనేది చాలా అశుభ్రమైనది. వాళ్ళు ముట్టుకుంటే ఆ అశుభ్రత అంతా రెండో వాళ్ళకి ఉంటుందని. అంచేత ఆ 3 రోజులు దూరంగా ఉంచుతారు. వాళ్ళు స్నానం చేయరు, ఏమీ చేయరు. ఈ మైల్ అనే మాట అర్థం లేనిది. ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే మెన్సెస్ బ్లడ్ ఏ రకమైన అశుభ్రమైనది కాదు. అంచేత మామూలుగా శరీరంలో 24 గంటలు ఏ రకమైన రక్తం అయితే మెదడు తిరుగుతుందో, గుండెలో తిరుగుతుందో, ఊపిరితిత్తులు గడుతుందో, లివర్లో గడుతుందో, కిడ్నీ గడుతుందో, శరీరం అంతా తిరుగుతుందో అదే రక్తం అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు చెయ్యిలో తెగిందనుకోండి, చెయ్యితే రక్తం కారుతుంది కదా, ఆ రక్తం మన నిరంతరం శరీరంలో ప్రవహించే రక్తమే కదా. ఆరోగ్య మెన్సెస్ టైంలో కూడా ఏమవుతుందంటే గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఉంటుంది. అదేంటంటే ఒకవేళ గర్భం దాల్చినట్లయితే ఆ గర్భం వచ్చిన ఆ పిండం ఎదగడం కోసం ఎండోమెట్రియం పొర పెరుగుతుంది. ఇది నెలలా ఫార్మ్ అవుతుంటుంది. గర్భం వస్తే మాత్రం కంటిన్యూ అవుతుంది. గర్భం రాకపోతే ప్రతి నెల ఊడిపోతుంది, కొత్తది వస్తుంది. దానికి రక్తం సరఫరా ఉంటుంది. ఎప్పుడైతే గర్భం రాలేదనుకోండి, రాకపోతే ఆ పొర దాని పని అయిపోయిన నెల, ఇంకా దాని పర్పస్ మళ్ళీ నెక్స్ట్ మీద కంటిన్యూ అవ్వడం ఉండదు. అది అది ఊడిపోతుంది, జారిపోతే దానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాల నుంచి 3 రోజులు 4 రోజులు రక్తం కారుతూ ఉంటుంది. అది మామూలు రక్తమే.
అంతేగాని ఆ మాయలు పడడం అనేది ఒక చూడండి, ఒకవేళ ఎంత విచిత్రంగా ఉండంటే పక్కింటి పిల్ల అంత ముందు ఆంటీ ఆంటీ అని వచ్చి ఆడుకుంటుండేది. వాళ్ళ కూతురు తిరిగి వచ్చి ఆంటీ అని ముట్టుకుంటుంది. ముట్టుకోమ్మో ముట్టుకున్నావా మైలు పడిపోయావు అని చెప్పేసి వెంటనే అమ్మాయి బట్టలను ఊడదీసేసి అమ్మాయి బట్టలని ఇంట్లో తల గుత్తి పంపిస్తారు కూడా. ఆ మొండి మలతో ఎదురింటిలో పంపిస్తారు. ఎదురింటి పిల్ల అంటే ఎంత మూర్ఖపు ఆచారాలు సాంప్రదాయాలు మనలో ఉన్నాయంటే అన్సైంటిఫిక్ అన్నమాట ఇవన్నీ. అంచేత ఇటువంటి అర్థమైన ఆచారాలని సాంప్రదాయాల్ని మనం పక్కన పెట్టాలి. మెన్సెస్లో ఉన్న స్త్రీ శుభ్రంగా స్నానం చేయొచ్చు, మామూలు బట్టలు వేసుకోవచ్చు, అందరితో ఇంట్లో ఉండొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, అందరితో కలిసిమెలిసి మామూలుగా ఉండొచ్చు. అంతేగాని మహిళ అనే మాట మీనింగ్లెస్, దానికి ఎటువంటి అర్థం లేదు. డాక్టర్ గారు, మెన్సెస్లో ఉన్న అమ్మాయిలు ఆడితే అనారోగ్యం ఏర్పడుతుందంటారా? ఎట్టి పరిస్థితులు ఏర్పడదండి. మెన్సెస్లో ఉన్న ఆ స్త్రీలు ఏ రకమైన ఆటలైనా పరుగు పందెలు పరుగుకోవచ్చు, జిమ్నాస్టిక్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆర్మీలో ఉన్నారనుకోండి, ఆర్మీలో గన్స్ పట్టుకుని ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. వాళ్ళు పైలట్గా ఉన్నారనుకోండి, వాళ్ళు విమానాలు నడపచ్చు, ఏ పనైనా చేయొచ్చు. అంటే ఏమీ అవ్వదు. మెన్సెస్ బ్లడ్ అండి ఏంటండి అసలు? మెన్సెస్ బ్లడ్ ఎంత పోతున్నారు? ఓన్లీ 50 ml to 150 ml, ఒక పావు గ్లాసు రక్తం పోవాలి. నిజంగా లెక్క ప్రకారం అయితే హెల్దీ స్త్రీ అయినట్లయితే, వాళ్ళు హార్మోన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే కేవలం 1/4 గ్లాస్ బ్లడ్ ఎంత 5 రోజులకు కలిపి. జనరల్గా మెన్సెస్ బ్లడ్ అనేది 3 నుంచి 5 రోజుల పాటు ఆ ఫ్లో ఉంటుంది మేడం. 3 కొద్దిగా కొడుతుంది అంతే. అంతేగాని ఇంత కడవలే కాదు, గ్లాసులు కొద్దిగా విరిగిపోదు, ఏముండదు. అంచేత వాడు కొద్దిపాటి నథింగ్ హ్యాపెన్, ఏ రకమైన వీక్నెస్ రాదు. వాళ్ళ ఆటలని వాడుకోవచ్చు, ఎంత గట్టి పని చేయొచ్చు, కొండరాళ్ళు ఎత్తి పక్కన పడేయచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎంత కష్టం పెంచచ్చు. ఒకవేళ ఏ స్త్రీకైనా సరే మెన్సెస్లో బ్లడ్ ఎక్కువ పోతూ ఉంటే దాని అర్థం అంటే ఆమెలోని హార్మోన్స్ సరిగా లేదు, లేదా యుట్రస్లో ఏవో డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేయాలి. మందు పెడితే కరెక్ట్ అయిపోతాయి, చాలా కరెక్ట్. 95% ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అన్ని మందులతో కరెక్ట్ అయిపోతాయండి. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మెన్సెస్లో పోయే బ్లడ్ అంతా కూడా మురికి రక్తం పోని, మన శరీరంలో చాలా మురికి రక్తం ఉందన్నమాట. ఆ మురికి రక్తం పోవాలనుకుంటారు. అది చాలా తెలియక అనుకునే విషయం, మూర్ఖత్వం అనమాట. అంతే. మెన్సెస్లో బ్లడ్ పోకూడదండి. చెప్తాం కదా, 50 ml నుంచి 150 ml అంటే ఒక 1/4 గ్లాస్ నుంచి ఒక ½ గ్లాస్ వరకే రక్తం, అంతే. అంతకంటే ½ గ్లాస్ కొద్దిగా, అంతకంటే మొత్తానికి 5 రోజులు కలిపి అంతకంటే ఎక్కువ పోకూడదు. అంతే పోయేట్లయితే మనిషి బలహీనం అవుతారు. అందుకని మన భారతదేశంలో అండి ఒక సర్వే ప్రకారం లేడీస్లో 80% మందిలో ఎనీమియా ఉంది, అంటే రక్తహీనత ఉంది. ఆ రక్తహీనత ప్రధాన కారణం ఏంటి తెలుసా? ఒకటి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. 50% నుంచి 80% లోపల లేడీస్కి ఎనీమియా ఉంది. ఎనీమియా ఉంటే ఓపిక ఉండదు, నీరసంగా ఉంటుంది, అలసిపోతారు, ఎప్పుడు గుండెలో బరువు నీరసం ఉంటారు. ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ పెడితే, మెడికల్ క్యాంప్స్ పెడితే చూసి ప్రతి లేడీస్ వచ్చే వాళ్ళందరూ కూడా మామూలుగా ఒక విలేజ్ లెవెల్లోనో ఒక స్లమ్ ఏరియాలో ఒక హెల్త్ క్యాంప్ పెడితే వచ్చే ప్రతి స్త్రీ చెప్పేది ఏంటంటే నా గుండె బరువు అండి, ఆయాసం అండి అని చెప్తుంటారు. ఎందుకని ఆయాసం? గుండె దెబ్బ ఏం ఉండదు వాళ్ళకి. వాళ్ళకు ఉండేది కేవలం రక్తం పోవడం వల్ల, దానివల్ల ఆయాసం అవుతుంది అనమాట. అంటే ఆక్సిజన్ తీసుకోలేదు. ఎప్పుడైతే బ్లడ్ పోతుందో హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుచేత ఏ పని చేసుకోవచ్చు. రక్తహీనత రావడం ప్రధాన కారణం మెన్స్ట్రువల్గా ఎక్కువ బ్లడ్ పోవడం. అలా పోవడానికి వీలు లేదు అని చెప్పి ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవాల్సిందంటే మెన్స్ట్రువల్ బ్లడ్ చెడు రక్తం కాదు, మంచి రక్తమే. అంతే చెడు రక్తం పోతే పోయింది, మంచి నా శరీరం చెడు రక్తం బయటపోతుంది హాయి అనుకోవడానికి వీలు లేదు, పోకూడదు. పోతే వీక్నెస్ వస్తుంది. అంతే జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు, మెన్సెస్లో రక్తం విషపూరితమా? ఎట్టి పరిస్థితులు కాదండి. మెన్స్ట్రువల్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, మామూలు రక్తం, ఆరోగ్యం రక్తం, పెర్ఫెక్ట్. విషపూరితం కాదు, పెర్ఫెక్ట్ అన్నమాట. ఏమీ లేదు. మెన్స్ట్రువల్ బ్లడ్ చక్కగా నార్మల్ రక్తం. అది ఏ రకమైన కూడా విషపూరితం కాదు, కలుషితమైనది కాదు, అదే వ్యర్థమైనది కాదు. అదే ఏదో వ్యర్థ రక్తం అనుకుంటే మాత్రం అది తెలియక అనుకోవడం. అదే విషపూరితం కాదు, ఏ రకంగా కూడా ఆరోగ్యకరమైన లక్షణ రక్తమే. దాని గురించి ఏ రకమైన అపోహ ఉండవసరం లేదు. డాక్టర్ గారు, మెన్సెస్ శాశ్వతంగా ఆగిపోయిన వారిలో సెక్సువల్ ఫీలింగ్స్ ఉండవా? లేదండి. సెక్సువల్ అంటే ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో, మెనోపాజ్ అంటే శాశ్వతంగా మెన్స్ట్రుయేషన్ ఆగిపోవడం, అంటే బహిష్లో ఆగిపోవడం శాశ్వతంగా. ఆగిపోయిన తర్వాత ఏంటంటే సాధారణంగా ఎందుకు మన స్త్రీకి సెక్షువల్ ఫీలింగ్స్ ఎందుకు ఉంటాయి? వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండబట్టి ఉంటాయి.
ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల సెక్షువల్ ఫీలింగ్స్ బాగుంటాయి. మగవాళ్ళలో ఎందుకంటే సెక్షువల్ టెస్టోస్టిరోన్ హార్మోన్ బట్టి ఉంటాయి. మగవాళ్ళలోనేమో 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా ఇంకా ఆ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉండవలసిన లెవెల్లో ఉంటుంది. అంతే సెక్షువల్ ఫీలింగ్స్ బాగానే ఉంటాయి, పెద్ద మెయింట్ పోవు. కానీ ఆడవాళ్ళలో ఏంటైపోతుందంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేకల్లా ఓవరీస్ ఎండిపోతాయి. ఓవరీస్లోంచి ఈస్ట్రోజన్ హార్మోన్ రావాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో వాళ్ళు ఏంటంటే దాంతో కొద్ది సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గుతాయి. తగ్గడం వాళ్ళు రకండి డిప్రెషన్ వస్తుంది, ఆ రంగం ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడైతే డిప్రెషన్ వస్తుందో సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంచేత మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళలో సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గింది. అయితే అందరి స్త్రీలలోనూ అంత పూర్తిగా హార్మోన్స్ తగ్గిపోవు. ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోదు, ఇంకా కొంత ఉంటుంది, లేకుండా పోదు. అక్కడ కాదు సూపర్ గ్లాండ్ నుంచి కొంత ఈస్ట్రోజన్ తక్కిన టిష్యూస్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్స్ అంచేత జీరో అయిపోదు, అంచేత మామూలుగానే ఉంటుంది. అయితే మన మైండ్ సెట్ ఏంటంటే నాకు మెనోపాజ్ వచ్చేసిన కనుక, నా మెన్స్ట్రుయేషన్ లేదు కనుక నాలో స్త్రీత్వం పోయింది అని తన మటుకు తన మనసు చంపేసుకుంటుంది. ఇంకా మెనోపాజ్ వచ్చేసిన ఇంకేంటి సెక్స్ అనుకుంటారు. అంటే ఆటో సజెషన్ ఏంటి, నాకు ఇంకేంటి సెక్స్ లేవు, నాకు మెన్సెస్ అయిపోయింది అని, మెన్సెస్ ఉన్నంతకాలం స్త్రీత్వం ఉన్నట్టు లెక్క, మెన్సెస్ అయిపోయినట్టు స్త్రీత్వం పోయేది లెక్క అనుకుంటారు ఆడవాళ్ళు. అది కరెక్ట్ కాదు. మెనోపాజ్ వచ్చినప్పటికీ మొదట్లో 1-2 సంవత్సరాల పాటు కాస్త సెక్షువల్గా ఫీలింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ మామూలుగా వాళ్ళు మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతుంది, చక్కగా అవుతుంది. అని మెనోపాజ్ వచ్చిన మాత్రాన సెక్షువల్ ఫీలింగ్స్ అందరికీ తగ్గిపోతాయి అనుకోండి తప్పు. కొంతమందిలో తగ్గుతాయి. దానికి కారణం అంటే బాగా హార్మోన్స్ తగ్గిపోవడం, రెండోది డిప్రెషన్ రావడం. మెనోపాజ్లో ప్రధానంగా డిప్రెషన్, మూడోది శారీరంగాను అలసట అనిపిస్తుంటుంది. దానివల్ల సెక్షువల్ ఫీలింగ్స్ సరిగా ఉండవు. కానీ వాటిని ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఒక 6 నుంచి 2 సంవత్సరాలు మళ్ళీ మామూలైపోతారండి. వాళ్ళు అన్నింటిలో మామూలుగా ఉంటారు. మామూలుగా సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అంచేత మెనోపాజ్ ఇస్తే ఇంకా వాళ్ళలో సెక్షువల్ ఫీలింగ్స్ పర్మనెంట్గా తగ్గిపోయిన కూడా తప్పు. అదేం లేదు, మామూలుగానే యాక్టివ్గా ఉండగలరు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, వీర్యం పోకుండా నిలబెట్టుకుంటే అది అంతా మేధస్సుకు పట్టి తేజస్సు వస్తుందంటారు. నేను ఎంత ప్రయత్నించినా వీర్య నష్టం జరగకుండా చేసుకోలేకపోతున్నారు. వీర్య నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మెదడుకు పడితే, ఒంటికి పడితే, మఖాన్ని పడితే మంచి తేజస్సు వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. వీర్యం అసలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రక్తంలో చేరదు, మఖానికి చేరదు, బ్రెయిన్కి చేరదు. దానివల్ల తేజస్సు రావడం జరగదు. కానీ మనకు ఒక అపోహ ఏముంది, వీర్యవంతుడు అంటే బలవంతుడు. వీర్యం అన్నట్లయితే బ్రహ్మచారి అనేట్లయితే వీర్య నష్టం ఉండదు కనుక వాడు మొహం నిండా తేజస్సే, వాడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, వాడు చాలా ఉంటాడు. అంతా ఒట్టిది. వీర్యం ఏమాత్రం విలువైంది కాదు. అది వంట పట్టడం ఉండదు, ముఖాన్ని పట్టడం ఉండదు, బ్రెయిన్కి చేరడం ఉండదు, దానివల్ల మేధస్సు రావడం ఉండదు, ఏం ఉండదు. అంచేత వీర్యం పోకుండా దాచుకుందాం అనుకుంటే మాత్రం అర్థం లేమాట. యుక్త వయసు వచ్చే నుంచి టెస్టికల్స్ నుంచి స్పెర్మ్ తయారవుతాయి, శుక్రకోశాల నుంచి వీరి ద్రవం కొంత తయారవుతుంది, ప్రోస్టేట్ తయారవుతుంది. ఇవి ఏమి విలువైనవి కాదు. ఎంత పోయినా ఏమీ అవ్వదు. మీరు దాచుకున్నాను దాగదాం ఉండదండి. అది వెళ్ళిపోతుంటుంది. యుక్త వయసు వచ్చే 14-15 సంవత్సరాలు వచ్చాడు కదా వీర్యం మొదలవుతుందండి. అది చాలా కాలం 70 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చి వీర్యం తయారవుతుంది, 90 ఏళ్ళు వచ్చి కూడా వీర్యం తయారవుతుంటుంది. దానివల్ల ఏంటి ప్రయోజనం లేదు. దానికి బిగించి లంగోటి కట్టడం వల్ల వీర్యాన్ని మిగుల్చుకునే ప్రసక్తి లేదు. అది మనం తెలుసో తెలియకో ఆ శుక్రకోశాలు నిండిపోయినవ్వండి, మూతానికి నిలబడి గట్టిగా ముక్కాడుకోండి, శుక్రకోశాలు ఉత్తరిస్తుంది, వీర్యం బయటకు మూతంతో కలిసి బయటకు పోతుంది. ఎందుకంటే వీర్యం వచ్చే దారి మూత్రం వచ్చే దారి ఒకటే, ఆ దాంట్లో వెళ్ళిపోతుంది మూత్రంతో కలిసిపోయి. మనం గమనించాం. అది ఏమాత్రం కూడా ఎనాటమీ ఫిజియాలజీ తిరిగిపోవడం వల్ల అనుకునేటే తప్ప అది అపహృతమైన నిజం కాదు. వీర్యం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆరోగ్యానికి ఏమొచ్చే శక్తి చేకూరదు, అది మేధస్సుని పెంచదు, ముఖంలో తేజస్సు తీసుకురాదు. వీర్యవంతుల మాట మీనింగ్లెస్. ఆరోగ్యానికి ఏ రంగా దానివల్ల లాభం లేదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, స్త్రీలలో 4 తరగతులు వాళ్ళు ఉంటారని విన్నాను. పద్మిని, చిత్రిని, శంకిని, హస్తిని అని 4 తరగతులు వాళ్ళు ఉంటారని, వాళ్ళకి తగిన వాళ్ళు భర్తలుగా లభిస్తేనే పురుషులకి సెక్స్ తృప్తి ఉంటుందని విన్నాను. స్త్రీని చూసి ఏ తరగతికి చెందిందో గుర్తించడం ఎలా, సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏం చెప్పలేము. అది కాకుండా ఈ పద్మిని, చిత్రిని, శంకిని, ఈ హరిణి ఉన్నాయి సరా, ఇవన్నీ కల్పనలండి. ఇవన్నీ ఇప్పుడు మన మనస్తత్వాలండి. ఇవన్నీ
కొంతమంది చాలా మృదువుగా ఉంటారు, కొంతమంది కోసం కొద్దిగా మైల్డ్గా ఉంటారు, కొంతమంది హార్ష్గా ఉంటారు. జనాలు మనం ఇవాళ హార్ష్గా ఉన్నాడు, రేపు చదువుకి సాఫ్ట్గా అయిపోవచ్చు, సాఫ్ట్గా ఉన్నారు రేపు హార్ష్గా మారచ్చు. అంచేత ఏ ఒక్కటి మనం చేయని కానీ పర్సనాలిటీ ఇస్తూ కొంత ఊరికే కోపం వస్తుంది, కొంత ఊరికి కోపం రాదు, కొంత త్వరగా ఇరిటేషన్ ఉంటుంది, కొంత ఉండదు. అలాగా ఇవన్నీ వ్యక్తిత్వాలు అంటాం. అలాగే స్త్రీల్లో కూడా కొంత ఓవర్ సెక్స్ ఉండవు, తక్కువ ఉండొచ్చు, కొంత సాఫ్ట్గా ఉండొచ్చు, కొద్దిగా ఇది ఓవర్గా ఉండొచ్చు, ఇవన్నీ ఉంటారు. కానీ ఎప్పటికీ ఎలా ఉంటారు కూడా తప్పు. ఎప్పటికీ ఉండరు, మారిపోతూ ఉంటారు. అది మరి గుర్తించండి. ఎవరి మనస్తత్వాలు కూడా, ఎవరి పర్సనాలిటీ కూడా ఎప్పుడు ఒకటేలా ఉండదు. వాళ్ళ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు బట్టి, వాళ్ళకి వచ్చిన అనుభవాలు బట్టి, వాళ్ళకి ఎలా కావాలని అక్కడ మౌల్డ్ చేసుకుంటారు. ఎప్పటికీ మన పర్సనాలిటీ ఒకటిలా ఉండదండి. ఇవాళ చాలా అగ్రెసివ్గా ఉన్న మనిషి చాలా సాఫ్ట్గా ఉంటాడు, సాఫ్ట్గా ఉన్నవాడు చాలా అగ్రెసివ్ అయిపోతాడు. కొంతమంది మనుషులు కొందరు రకాల చాలా హార్ష్గా ఉంటారండి. మామూలు మనుషులు చాలా సాఫ్ట్గా ఉంటారు. అంటే సర్కమ్స్టెన్సెస్ అక్కడున్న మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఎలా వీళ్ళతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ప్రవర్తించే బట్టి వీళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. అంచేత ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, అక్కడ వ్యక్తులు బట్టి వీళ్ళ ప్రవర్తనలు ఉంటాయి. ఆ రకం స్త్రీలు. అంతేగాని చిత్రిని జాతికి ఆ రకమైన మనిషి కావాలి, శంకిని జాతికి ఇలాంటిది కావాలి, హరిణికి అలాంటిది కావాలి, ఇవి ఉన్నాయే, ఇవన్నీ ఒట్టిది ఏమి కాదు. మనం మార్చుకోవడం. ఒక గయ్యాలు లాంటి వాడికి మంచి మూడు దొరికింది, గయ్యాలు మంచిది పోతుంది. అంచేత ఆ రకమైన ఊరికి విభజించేశారండి. ఊరికి ఇవన్నీను కల్పనలు, ఊహాగానాలు. ఆ ఊహాగానాలు పెట్టారు. కానీ ఆ రకంగా బ్రాండ్ చేయడం, స్త్రీలని కొంతమంది బ్రాండ్ చేయడం తప్పు. బ్రాండ్ చేయకూడదు, అవసరం లేదు, తప్పది. అంటే అయితే ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏ రకమైన మెంటాలిటీ ఉన్నాడు అమ్మంటే, ఒక సాఫ్ట్గా ఉన్నాడు, సాఫ్ట్గా ఉన్నాడు పెళ్లి చేసుకోమంచిది. హార్ష్గా ఉన్నాడు, వాళ్ళు కూడా మాత్రం వాళ్ళు కూడా సాఫ్ట్గా మంచిది. వాళ్ళు హార్ష్గా ఇద్దరు అసలు ఇంకా రోజు ఇంట్లో ఉండేది యుద్ధమే. అంచేది అలా కాదు. ఒకళ్ళు ఎలాగ వాళ్ళు మార్చుకోగలం అని చూసి చేసుకోవాలి. అంతేగాని ఈ పద్మిని, చిత్తిని, శంకిని, హరిణి ఉన్నారే, ఇది కరెక్ట్ కాదు. అలాగే ఎవరు ఏ మనుషులు పూర్తిగా ఎప్పుడు ఉంటారు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పురుషాంగం మధ్య నుంచి మూత్రం వస్తుంది, అంగస్తంభాలు బాగానే ఉన్నాయి, నేను అలా కన్నాన్ని వదిలేయచ్చా? ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలా? పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. దీన్ని హైపోస్పిడియస్ అంటారండి. మామూలు ఎప్పుడు కూడా మూత్రం పురుషాంగం చివరిలోంచి మనకు వచ్చి అక్కడ యురిత్రలు అనిపిస్తూ ఉంటాం. అక్కడ నుంచి యురిత్ర ఓపెన్ అవుతుంది చివరిలో, సిస్టమ్ చివరిలో. కానీ కొంతమందికి ఏంటంటే షాఫ్ట్ ఆఫ్ ది పినిస్ అంటాం. అంటే పురుషాంగం ఇక మధ్యలోంచి ఇక్కడ కొంతమందికి పైకి కూడా వస్తుంది, ఎపిస్పిడియస్ అంటాం. దీని హైపోస్పిడియస్ ఎక్కువ మందికి ఉంటుంది, పైన కూడా ఓపెన్ అవుతుంది కొంతమందికి, దాన్ని ఎపిస్పిడియస్ అంటాం. అది అలా ఉండడం వల్ల సెక్స్లో పాల్గొనే ఇబ్బంది ఉండదు. కానివ్వండి, జరిగేది అంటే వీళ్ళు సంతానం కలగాలంటే వీర్యం ఎక్కడ పడాలి? యోని లోపల పడాలి. ఎప్పుడైతే అంగం గట్టిపడుతుందో ఈ మధ్యలో ఉన్నది ఆ వీర్యం కలింపబడినప్పుడు స్ట్రోక్స్ ఇచ్చారు, ఒకసారి ఇలా బయటకు అనుకోండి, ఆ వీర్యంతో బయట పడిపోతుంది. అదే టిప్పుకుందనుకోండి, వీర్యం యోని మార్గంలో పడితే గర్భం తేలిపోతుంది. అంతే హైపోస్పిడియస్ ఉన్న వాళ్ళకి మనం ఒక ఆపరేషన్ చేసి కరెక్ట్ చేయబోతే యురిథ్రోప్లాస్టీ అంటాం. అది సరి చేసి తీసి ఇక్కడ పెడతాం. దాన్ని ఈ కొన్న కన్నం తగ్గించి ఎక్స్టెండ్ చేస్తాం, ఆ కణాలని ఎక్స్టెండ్ చేస్తాం, స్కిన్ ఫోల్డ్ చేసేసి అక్కడ ఈ కణాలని యురిత్రాన్ని ఇక్కడ కంటి చేస్తాం. కంటి చేస్తే ఇక అప్పుడు వీర్యం వచ్చి ఇక్కడ పడుతుంది. అది కరెక్ట్ పద్ధతి. ఆపరేషన్ చేయించుకునే కరెక్ట్ పద్ధతి. చేయించుకోపోయినట్లయితే అంటే ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అది అనవసరం గాయం అని చెప్పి వీలైనంత వరకు చివరిలో ఉన్న కరెక్ట్ అని చేత హైపోస్పిడియస్ వీరియడం కరెక్ట్ కాదు. ఆపరేషన్ చేయించుకోవాలి. చేయించుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చక్కగా ఉంటుంది. లేని పక్షంలో పిల్లలు పుట్టే అవకాశం తక్కువైపోతుంది. అంతేకాదు, వాడు మూత్రానికి వెళ్ళాలనుకోండి, హైపోస్పిడియస్ అంటే ఉంటుంది, వాడు ప్యాంట్ వేసుకున్నాడు, ప్యాస్ వేసుకుంటాడు, ఈ చివరిగా అయితే మాకు తిన్నగా పడుతుంది ప్యాస్కి, అదే మీకు కింద కొన్ని ప్యాంట్ పడిపోతుంది. అందుకని హైపోస్పిడియస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. లేదా చాలా ఎంబ్రాసింగ్ పొజిషన్ కూడా ఉంటుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు వక్షోజాలు బిర్రుగా తయారవుతాయి. అప్పుడు వాటి రెండింటిని నా 2 చేతులతో గట్టిగా అదిమి నొక్కి పెట్టి బెడ్ మీద బోర్లా పడుకుంటాను. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల నాలో నరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉందంటారా? పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. 80% కాదండి, ఒకటి మాత్రం ప్రతి స్త్రీ గమనిస్తుంది. సెక్షువల్గా బాగా ఎక్సైట్ అయినప్పుడు రొమ్ములు బిర్రుగా మారుతాయి. మనం సైజు కూడా కొలిస్తే మామూలుగా కంటే ఆ వక్షోజాల పరిమాణం 1/4 సైజు యాడ్ అవుతుంది. మామూలుగా ఉన్న బ్రెస్ట్ కంటే ఇంకో 1/4 సైజు యాడ్ అయ్యి పెద్దగా కావడం. ఎందుకు అంటే సెక్షువల్ ఎక్సైట్ అయినప్పుడు వాస్కులారిటీ అంటే రక్తాధిక్యత, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి.
మన శరీరం అంతా వ్యాకోచిస్తాయి, వృక్షోదాలు మరింత ఎక్కువ వ్యాకోచిస్తాయి. వ్యాకోచి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడంతా మొత్తం బ్లడ్ ఉంటే రక్తనాళాలు మొత్తం ఉబ్బేడికెళ్ళాలి లోపల. మరి దీంట్లో ఎక్కువ బ్లడ్ వెసల్స్ ఎక్కువ ఉంటాయి, దాని నుండికల్లా అది ఉబ్బుతుంది. రక్తనాళాలు ఎప్పుడైతే ఉబ్బుతాయో వ్యాకోచిస్తాయో పెద్ద సైజుగా మారుతుంది. దాని తగ్గట్లుగా ఇంకేమవుతుంది, కామనాలన్నీ కూడా ఎప్పుడైతే సెక్షువల్గా ఎక్సైట్ అవుతామో బ్రెయిన్లోంచి హార్మోన్స్, ఏ హార్మోన్స్ వస్తాయండి, డోపమిన్ వస్తుంది, ఆక్సిటోసిన్ వస్తుంది, సెరటనిన్ వస్తుంది, ఎండార్ఫిన్స్ అని వస్తాయి. 4 హార్మోన్స్ ఉన్నాయండి. ఈ 4 హార్మోన్స్ అక్కడి నుంచి లింబిక్ సిస్టమ్ నుంచి తయారవుతాయి. ఈ లింబిక్ సిస్టమ్ వచ్చేసి ఈ న్యూరో హార్మోన్స్ మనిషిని అక్కడ కామనాలన్నింటినీ స్టిమ్యులేట్ చేస్తాయి. ఎప్పుడు శరీరం అంతా కామనాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఈ హార్మోన్స్ వస్తాయో ఈ కామనాలన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఇవన్నీ సెకండ్స్ అయిపోతాయి. మెరుపులాగానండి, ఒక థాట్ రాగానే టక్మని హార్మోన్స్ వస్తాయి, టక్మని స్టిమ్యులేట్, అంతా మెరుపు దిగిలాగానే అయిపోతుంది అంతాను. అవసరం ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచిస్తాయో కామనాలు చక్కగా ఉంటుందన్నమాట. ఈ గట్టిగా అది పట్టుకున్నారు కొంతమంది లేడీస్ అంటే ఆ టైంలో సెక్షువల్ ఎక్సైట్ బాగా గట్టిగా అదిం పట్టుకోవాలనిపిస్తుంది. అదిం పెడితే దాంట్లో కామనాలన్నింటినీ అదినట్లు అయిపోయి స్టిమ్యులేషన్ వచ్చి దే ఫీల్ సో హ్యాపీ, మంచి ప్రెజెంట్గా ఉంటుంది ఆ టైంలో. ఎందుకని వృక్షోదాలు రెండుకు బిర్రుగా మారుతాయి. బిర్రుగా మారినప్పుడు కామనాలన్నీ కూడా బిర్రుగా మారినప్పుడు చక్కగా అవి ప్రేరణ పొందుతాయి అన్నమాట. అంచేత అంతేగాని వాటిని గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల నష్టం ఏమి ఉండదు. అది మామూలే, ఏ రకం డ్యామేజ్ జరగదు, అంత మామూలు పట్టించుకోలేదు. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.